ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తుల గురించి జరిగే మండపాలను ప్రజలకు తెలియజేయడానికి మేఘన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ మరియు రైల్వే డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సొసైటీలో ఎంతోమంది పొగాకు ఉత్పత్తులు వాడి క్యాన్సర్ బారిన పడుతున్నారు. దాని యొక్క అవగాహనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేఘన్ దంతవైద్యశాల గత వారం రోజులుగా ప్రతి ప్లేస్లో విలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ తర్వాత డాక్టర్స్ కానీ ఇంటర్ క్యాన్సర్ హాస్పిటల్లో మరియు నిజామాబాద్ పరిసరాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి ప్రజలకు తెలియజేయడం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దానిని మనం నివారించే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుసరించాలి. ముఖ్యంగా అన్ని క్యాన్సర్ కేసుల్లో దాదాపు 30% కేసులు నోటికి సంబంధించినవి మరియు దీనిలో ఎక్కువ శాతం దాదాపు 75% కేసులు ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల వస్తున్నాయి. ఈ వ్యసనాలకు యువత ఈ బారిన పడి చాలా మంది బాగా కోరుకుంటున్నారు. ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం. దీని కొరకు మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి రైల్వే డిపార్ట్మెంట్కి కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు ఈ ప్రోగ్రామ్ని ప్రజలకు ఉపయోగించాలని కోరుతున్నాం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మేఘన దంతవైద్య కళాశాల నిజామాబాద్ మరియు ఇండియన్ రైల్వేస్ డిపార్ట్మెంట్ తర్వాత తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డెంటల్ స్క్రీనింగ్ క్యాంప్ మరియు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిజామాబాద్ రైల్వే స్టేషన్లో మరియు బస్ స్టాండ్లో నిర్వహించడం జరిగింది. దీనిలో మేఘన దంతవైద్య కళాశాలకు సంబంధించినటువంటి దాదాపు 50 మంది విద్యార్థులు పాల్గొని క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా డెంటల్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా నిర్వహించారు. ఈ భాగంలోనే
ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు క్యాన్సర్ పేషెంట్స్కి కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు గత వారం రోజులుగా ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కలుగజేయడానికి మల్లారం విలేజ్లో ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా బీడీ కార్మికులకు కూడా క్యాన్సర్పై అవగాహన కలుగజేయడానికి క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరియు విలేజ్ పబ్లిక్ గ్రామ ప్రజలకు కూడా క్యాన్సర్ అంటే ఏంది, ఈ పొగాకు ఉత్పత్తులు ఎంత హానికరం అనేది వారికి వివరించడం జరిగింది. మరియు చిన్నపిల్లలు కూడా వారికి సృజనాత్మక శక్తి పెరగడానికి పొగాకు వ్యతిరేకం మీద తర్వాత క్యాన్సర్ పైన చిత్రలేఖనం పోటీలు నిర్వహించి వారికి కూడా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం బాలసదన్ నిజామాబాద్లో కండక్ట్ చేశారు. ఈ విధంగా మేఘన దంత వైద్య కళాశాల నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు గత వారం రోజులుగా క్యాన్సర్ గురించి అవగాహన కలుగజేయడానికి చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది యువత పొగాకు ఉత్పత్తులు వాడి క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీనివల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది. క్యాన్సర్ చికిత్స కొరకు కొన్ని కోట్ల రూపాయలు మన ప్రజలు ఖర్చు పెడుతున్నారు. అంతేకాకుండా కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.